ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రజెంట్ ఆసక్తి రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి పట్టం కట్టింది పీపుల్స్ పల్స్ సర్వే. 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 145. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 175 నుంచి 195 సీట్లు, మహా వికాస్ అఘాడీ కూటమికి 85 నుంచి 112 సీట్లు, ఇతరులకు 7 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. పార్టీల వారీగా బీజేపీ 102 నుంచి 120 సీట్లు, శివసేన షిండే వర్గం 42 నుంచి 61 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 14 నుంచి 25 సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 44 స్థానాలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 21 నుంచి 36 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 28 నుంచి 41 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహాయుతికి 49.8%, మహావికాస్ అఘాడీకి 40.1%, ఇతరులకు 10.1% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని ఓటర్లను ప్రశ్నించగా ఏక్నాథ్ షిండేకు 35.8%, ఉద్ధవ్ ఠాక్రేకు 21.7%, దేవేంద్ర ఫడ్నవీస్ కు 11.7%, రాజ్ ఠాక్రేకు 2.9% ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మహిళల మద్దతు మహాయుతికే లభించింది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ముస్లింలు ఎంఐఎంకే మద్దతు ఇవ్వగా ఓబీసీలు మహాయుతి వైపు మొగ్గు చూపారు. ఎస్సీలో 2 కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. ఇక బౌద్ధుల మద్దతు 2 కూటములకు సమానంగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ప్రాంతాల వారీగా పరిశీలిద్దాం. ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబై రీజియన్లలో మహాయుతి ఆధిపత్యం కనబరిచింది. లోక్సభ ఎన్నికల్లో విదర్భ, ముంబై ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించిన అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారడంతో మహాయుతి అవకాశాలు మెరుగైనట్టు భావిస్తున్నారు. రైట్, మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్వేకి సంబంధించి మనం పీపుల్స్ పల్స్ సర్వే మొత్తం కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంది ఏంటి అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మల్లేశ్వర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? మల్లేశ్వర్ గారు ఏంటి పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏ కూటమికే, మహాయుతి కూటమికే పట్టం కట్టినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో యాక్సెప్ట్ చేస్తారా? ఎగ్జాక్ట్ గా ఇదే పోల్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు పీపుల్స్ పల్స్ కొంత మనము అంటే ఇప్పుడు గతంలో ఇచ్చిన వాటికి కొంత దగ్గరలోనే ఫలితాలు వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. మరి ఇప్పుడు మరి మహారాష్ట్రలో మరి ఇచ్చినటువంటి ఫలితాలు చూస్తే మరి 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 మహాయుతికి, మహావికాస్ అఘాడీకి మరి ప్రజలు ఏ రకంగా ఓట్లు ఇచ్చారనే దాని మీద మనకు ఈ సర్వే ప్రకారం చూసుకుంటే దాదాపు ఈ 2 కూటమిలకి మధ్య 10% ఓట్ల తేడా కనిపిస్తుంది. ఆ స్థాయిలో ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు సమస్య ఏంటంటే ఏది ఉన్నా కూడా జస్ట్ మార్జిన్ 1-2% షేర్ ఓట్ షేరింగ్ తోటే ఈ మహాయుతి కావచ్చు, మనకు మహా వికాస్ అఘాడీ కావచ్చు వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మరి ఇంత దారుణమైనటువంటి 10% లీడ్ తోటి గెలిచే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతుల విషయంలో రైతులను పూర్తిగా బీజేపీ నమ్మిందనే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ వల్ల నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీని రైతులు కూడా కొంత మనకు విశ్వసించే అవకాశం లేదు. కాబట్టి సేమ్ టైం రిజర్వేషన్స్ విషయంలో కూడా కులగణనకు 2014 నుంచి నానబెట్టి అటకెక్కించినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. అయితే కాకపోతే ఇక్కడ కులగణన అంశాన్ని రాహుల్ గాంధీ తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు కులగణన అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది అమలు చేయాలంటే సెంట్రల్ లో గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ రాహుల్ కి కూడా ఇది సాధ్యము కాదు అనే దాని మీద కూడా కొంత మనకు మహాయుతి అభ్యర్థులకు తరఫున మనకు మోడీ కావచ్చు మిగతా నాయకత్వం కూడా ప్రచారం చేయగలిగింది. ఇప్పుడు విభజించి పాలిస్తున్నారు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి తీసుకొస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి
కొంత ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. రైట్, ఓకే ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే. దేవప్రసాద్ గారు, మనం గతంలో హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ టైంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ ఫలితాల తర్వాత కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే పీపుల్స్ పల్స్ సర్వే గురించి మనం చూసినటువంటి సిచ్యువేషన్. పీపుల్ పల్స్ సర్వే ప్రకారం మాత్రం మరోసారి ఎన్డీఏ కూటమి, మహా ఇతి కూటమి అక్కడ పాగా అయిపోతుంది మహారాష్ట్రలో అంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయాలు చూశారు, నేషనల్ పాలిటిక్స్ అంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి, ఈ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనందరికీ ఒక అంచనా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి పబ్లిక్ పల్స్ ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అబ్జర్వేషన్. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికి నమస్కారం. అంటే సహజంగానే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కానీ, అంటే మేము అక్కడ మా స్టేక్ లేకపోయినప్పటికీ కూడా మహారాష్ట్ర కానీ మిగతా రాష్ట్రంలో మేము ఎక్కడ కూడా పోటీ చేయలేదు. అక్కడ ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేటువంటి అంశం మీద కూడా మేము పెద్దగా వర్క్ చేయలేదు. ఏ కూటమికి కూడా మేము అక్కడ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇవ్వనటువంటి విషయం కూడా అందరికి తెలుసు. కానీ ఒక దేశవ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల వాటికి వ్యతిరేకంగా మొత్తం శక్తులన్నీ కూడగట్టడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ విఫలమైపోతున్నదనేటువంటి వాదన మాత్రం చాలా బలంగా కనబడతా ఉన్నది. రెండవది, విశ్వాసం సన్నగిలుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మహారాష్ట్రలో అనేక ఈక్వేషన్స్ పనిచేసినాయి. సోషల్ ఇంజనీరింగ్ సరిగ్గా లేదు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ సరైనటువంటి రీతిలో సోషల్ ఇంజనీరింగ్ చేయలేదని ఒకటి. అట్లాగే చాలా కాలంగా ప్రజలకు పోయి ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో, ఏది ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్ కి సంబంధించినటువంటి గుర్తు గాని, అట్లాగే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి సింబల్స్ గాని, ప్రజల్లో చాలా చాలా పాపులర్ గా ఉన్నటువంటి సింబల్స్ ఈసారి వాటిని మారిపోవడం వల్ల కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఈ వర్గానికి చాలా దెబ్బ తగిలిందనేటువంటి భావన కూడా చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి, మహిళలకు సంబంధించి కూడా లడ్కీ బహన్ యోజన అనేటువంటి స్కీమ్ అనేటువంటిది ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సారీ ఫర్ ది ఇంటరప్షన్ దేవిప్రసాద్ గారు, మీరు చెప్పిన పాయింట్ తీసుకుంటే ఈ పార్టీలో గుర్తుకు సంబంధించి కానీ లోక్సభ ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా. లోక్సభ ఎన్నికల్లో కొంత ఎన్డీఏ మహారాష్ట్రలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ అంశం అంత ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చా? అంటే డెఫినెట్ గా అండి. అంటే రూరల్ ఏరియాలు ఇప్పుడు పార్లమెంట్ కు అసెంబ్లీకి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో చాలా క్లోజ్ గా ఉంటది. ఇది గల్లీ వాడకి సంబంధించినటువంటి పరిణామం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచారం, అప్పుడు మోడీ ఉండానా రాహుల్ ఉండానా అనేటువంటి ప్రచారమే బాగా జరిగింది. రాహుల్ ఎటు మోడీ ఎటు అనేటువంటి దానిలో మోడీ దిక్కు మోడీ, రాహుల్ దిక్కు రాహుల్ కు విడిపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. దేశవ్యాప్తంగా ఎన్నికలు గుర్తుల మీద కాకుండా వ్యక్తుల మీద జరిగినాయి. మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మోడీ కావాలన్నా రాహుల్ కావాలా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనబడింది. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు మహారాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికల భవిష్యత్తును, వాటి ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చినటువంటి సందర్భంలో మరి మీరు చెప్తున్నట్టు అక్కడ బీజేపీ మెరుగ్గా ఉందని వార్తలు వస్తాయి. కానీ ఇవేవి మనం నమ్మశక్యంగా ఉండవు. ఎందుకంటే సర్వేలు తలకిందులైనటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో చూసినాం. మొన్న అమెరికా సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, చాలా ఎన్నికల్లో కూడా హర్యానా టోటల్ గా కాంగ్రెస్ అని చెప్పి చివరి వరకు కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా, సర్వే వచ్చినప్పటికీ కూడా హర్యానా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసినాం. కానీ ఇటువంటి స్థితిలో ఈ ఎన్నికలకు మీ పల్స్ అయితే కనబడతా ఉంది. కాబట్టి నిజమైనటువంటి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి పల్స్ ను కూడా అందుకోలేనంత వేగంగా ప్రజల మూడు మారుతున్నదండి ఇప్పుడు. కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడే కొంత అసెస్ చేసినప్పటికీ కూడా ఇది ఇంప్రూవ్ కాకపోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే. వెంకటస్వామి గారు ఏమంటారు? పీపుల్స్ పల్స్ సర్వేకి సంబంధించి వచ్చినటువంటి ఫలితం మీద ఏమంటారు? ఇఫ్ ఇన్ కేసు ఇదే ఫలితం కనుక ఎగ్జాక్ట్ గా వస్తే ఏంటి లడ్కీ బహన్ యోజన పనిచేస్తుంది అనుకోవచ్చా? అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి
ఇక్కడున్న పరిస్థితులను దృష్ట్యా కొంత రాజకీయమైనటువంటి అనిశ్చితి ఏర్పడడం ఒక పార్ట్ అయితే, ప్రజలలో ఈ 4 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ కూటమి అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, రెండిట్లలో కూడా విఫలమైనటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని యొక్క రిజల్ట్స్ మీకు మొన్న పార్లమెంట్ లో కనిపించినాయి. సో దేవిప్రసాద్ గారు అన్నట్టుగా పార్లమెంట్ లో కొంత అంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అట్లా డైరెక్ట్ ఫైట్ కారణంగా కొంత మార్పు ఉన్నదనేది నేను కూడా ఏకీభవిస్తూ, దాని యొక్క ఇంపాక్ట్ కింది వరకు వెళ్ళింది అనేటువంటిది అసెంబ్లీకి అది పాకింది. కాబట్టి ఇందాక మల్లేశ్వర్ గారు చెప్పినట్టుగా ద డిఫరెన్స్ విల్ బి 1 to 2% కంటే ఎక్కువ పెద్దగా ఓట్ పర్సెంటేజ్ షేర్ ఎక్కువ ఉండదు. సో కాబట్టి ఇందాకేదో పీపుల్స్ పర్స్ అదే చెప్పినారు కదా, నేను ఇంతకు ముందే చెప్పిన, నాకు కూడా ఒక రిపోర్ట్ వచ్చినది వి క్యాప్స్ అని మన తెలంగాణకు సంబంధించింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 162 సీట్స్ ఫర్ ఈ కాంగ్రెస్, దానికి 162 ప్లస్ ఆర్ -10 అనేటువంటిది వాళ్ళు చూపెడుతున్నారు. సో ఇన్ దట్ వే ఇక్కడ వాళ్ళకు 162 to 132 ఏమో 126 to 132 అనేది వీళ్ళు చూపెడుతున్నారు. అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇస్తున్నారు. మేడం అన్నట్టుగా అది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ కాదని మనం అనుకున్నా. సో మనం వాటి మీద చర్చించుకొని సమయం వృధా చేసుకోవడం కంటే వాస్తవ పరిస్థితులకు రాజకీయ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా కొంత అవగాహన ఉండి, తర్వాత ఈ సమస్యల మీద మహారాష్ట్రకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళను మీరు పెట్టుకుంటే పోల్స్ మీద వాళ్ళు ఎక్కువ వివరణ ఇస్తారు. ఇప్పుడు మేము పార్టీ వాళ్ళం కాబట్టి కొంత ఏమంటారు ఇనారెంట్ గా కొంత మాకు ఒక్క విషయం చెప్పండి, లడ్కీ బహిన్ యోజనకు సంబంధించి జనరల్ గా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రజాకర్షక పథకాలు ఇచ్చి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అక్కడ కూటమిలో మాత్రం ఒక పెద్ద మహిళలకు సంబంధించి దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ మహిళలకు చేరువేటటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి పథకాన్ని అమలు చేసినటువంటి సిచ్యువేషన్ కదా కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు సార్? ఇప్పుడు అది కనిపించాలి కదా. రైట్ పథకానికి సంబంధించినటువంటి సదాభిప్రాయం కానీ పెద్దగా ఏం ఇంపాక్ట్ అయితే మాకు కనిపించలేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మేము కూడా తీసుకున్నాం. ఇప్పుడు మేము కూడా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని వాగ్దానాలు, పర్టికులర్ ఇక్కడ ఈ మహారాష్ట్ర నాకు కనిపించింది అంటే కంప్లీట్లీ ఫార్మర్స్ డామినేటెడ్ పార్ట్ ఇదంతా, విదర్భ కావచ్చు, పశ్చిమ మహారాష్ట్ర కావచ్చు. సో ఇదంతా కూడా ఒక బాంబేని వదిలిపెట్టుకుంటే రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్లీ డామినేటెడ్ బై ఈ ఫార్మర్స్. సో ఫార్మర్స్ కు మేము గతంలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్లకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఉంది. సో దాని ఇంపాక్ట్ ఎలా 3 lakhs మేము చేస్తామన్నసరికి అక్కడ వచ్చేటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏదైతే ఉందో ఫార్మర్స్ నుంచి వచ్చే భాగాన్ని సగం కాదు 60% భాగాన్ని అది పోషిస్తుంది. సో మహిళలకు సంబంధించి ఇంపాక్ట్ అయితే లేదు. మహిళలు మాతోటి కూడా ఉన్నారు, మాతోటి కూడా తిరుగుతున్నారు. నాకైతే ఇక్కడ మహిళల నుంచి అంతగా అటు ఉన్నప్పుడు అనిపించలేదు. బట్ ఏదేమైనా కూడా వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అంటుంటారు. ఓకే సునీత రెడ్డి గారు ఏం చెప్తారు పీపుల్స్ పల్స్ సర్వేకి సంబంధించి? ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా చెప్పారు ఇవే ఎగ్జాక్ట్ పోల్స్ అని మేమేం అనుకోవట్లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా నిజంగా ఇవే గనక ఎగ్జాక్ట్ పోల్స్ అయితే ఏ అంశాలు మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనుకూలించాయి అనుకోవాలి? అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా రిజల్ట్ అలాగే ఉంటుందని నేను ముందే చెప్పాను మీకు. ఖచ్చితంగా బీజేపీ అంటే మహాయుతి పార్టీ అనేది ఖచ్చితంగా అక్కడ గెలుస్తుంది అనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే విదర్భ ప్రాంతంలో కానివ్వండి, ఆ ఏరియాలో కానివ్వండి, రైతుల కోసము మాకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే రైతులకు వాళ్ళు తీసుకున్న లోన్లకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. వాళ్ళు సక్రమంగా ఇన్స్టాల్మెంట్లలో వడ్డీ కడితే స్టేట్ అవే 25,000 రూపాయలు వాళ్ళకి జమ చేసి రైతులకు రుణమాఫీ చేసింది. ఆల్రెడీ అయిపోయింది అది. దాంతో మనము బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇస్తుందని వాళ్ళకి నమ్మకం వచ్చింది.
ఇక ఇక ఇదేంది లడ్కీ బహన్ ఏదైతే స్కీమ్ ఉందో దాదాపు 2.5 కోట్ల మంది మహిళలకు అది ఉపయోగం అయ్యింది. ఆల్రెడీ 1500 రూపాయలు ఈ 4 నెలల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఈ ఎలక్షన్లలో అయిపోయినాక మేము మా ప్రభుత్వం వస్తే 2100 చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే జనరల్ ఎలక్షన్ నడిచిందో జనరల్ ఎలక్షన్లలో చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. ఏమని, మన రాజ్యాంగం సవరిస్తున్నారని, ఏమైనా 400 వస్తే మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారని, ఇలాంటి ప్రాపగండ తీసుకొచ్చి గోబెల్స్ ప్రచారం తీసుకొచ్చి వ్యతిరేకంగా చేయడం జరిగింది. కొంత విజయం సాధించడం కూడా జరిగింది. ఇప్పుడు అది నమ్మే పరిస్థితిలో మహారాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకు అంటే ఇప్పుడు మహారాష్ట్రకు అటు సైడ్ కర్ణాటక బార్డర్, ఇటు సైడ్ తెలంగాణ బార్డర్ ఉంది. అక్కడ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కర్ణాటకలో, అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చిర్రు, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చారు. సేమ్ అవే ఇటు అటుగా ఆ గ్యారంటీలన్నీ ఇప్పుడు మహారాష్ట్రలో ఇచ్చిండ్రు. కానీ వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏవి చేయలేదు, ఒక ఆర్టీసీ మహిళలకు ఇచ్చిన తప్ప మిగతా ఏవి ఇంప్లిమెంట్ కాలేదు అనేది ప్రజలు ఇవాళ ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ప్రభుత్వం వాళ్ళైనా మా వాళ్ళైనా పోయి ప్రచారం చేసి, తెలంగాణ వాళ్ళు కూడా అందరు పోయి ప్రచారం చేసి మనం చూసినాం. నిన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ప్రచారం చేసి చూసినప్పుడు ఇక్కడ ఏం నడుస్తుంది అని ఖచ్చితంగా ప్రతిపక్షాలు చూస్తారు, దాన్ని వాళ్ళకి వివరిస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు అనేది అక్కడ తెలిసిపోయింది. ఇక రాజ్యాంగ పరిరక్షణ కానివ్వండి, ఇప్పుడు కులగణన కానివ్వండి, జనగణన కానివ్వండి, ఏ విధంగా మన దగ్గర అభాస్పాలు అయిందో చూసినాం కదండి మనము. ఎట్లా అంటే ఏదైతే కులగణన కోసం రైట్. ఓకే సునీత రెడ్డి గారు ఒకసారి మనం జార్ఖండ్ కూడా వెళ్దాం. జార్ఖండ్ కు సంబంధించి పీపుల్స్ పల్స్ పడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. రైట్. జార్ఖండ్ కు సంబంధించి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఏ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. జార్ఖండ్ ఎన్నికల్లో ఎన్డీఏ జయకేతన్